రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు కోకో సాగు విధానాలపై మాండలి సంస్థ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పరిశ్రమలకు కావాల్సిన ప్రధాన ముడిసరుకు కోకో బీన్స్. కోకో గింజలనే కోకో బీన్స్గా వ్యవహరిస్తారు. గింజ నాణ్యత ఉత్తమంగా ఉండాలంటే ఏడాదంతా చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే కాయ కోతల అనంతరం తీసుకునే జాగ్రత్తలన్నీ మరో ఎత్తు. కాయ పక్వతను సరైన దశలో గుర్తించి కోత చేయడంతో పాటు గింజలను ముక్కబెట్టడం, ఎండబెట్టడం సరైన పద్ధతిలో చేపట్టినప్పుడే గింజలు నాణ్యతగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మరి ఆ జాగ్రత్తల గురించి మాండలీస్ ఇండియా ఫుడ్స్ ఉత్తరాంధ్ర ప్రాంత అసిస్టెంట్ మేనేజర్ జె విజయ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ కోకో తోటలు నాటిన తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరం నుంచి చిన్నగా దిగుబడి రావడం అనేది మొదలవుతుంది. ఈ దిగుబడి అనేది క్రమేపీ పెరుగుతూ కోకో తోటకి 5వ సంవత్సరం 6వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి దిగుబడి స్థిరీకరణ అనేది జరిగి మనం ఆశించిన అత్యధిక దిగుబడులు అంటే తోట యాజమాన్య చర్యలు, అక్కడ ఉన్న మొక్కల సాంద్రతను బట్టి 3 నుంచి 6 క్వింటాల వరకు కూడా మనం దిగుబడి అనేది సాధించవచ్చు. కోకో తోటలో ముఖ్యంగా చూసినట్టయితే ఈ పూత అనేది ప్రధాన కాండం మీదే రావడం జరుగుతుంది. దీన్ని మనం కాలీఫ్లోరీ అంటాము. పూత అనేది జీవితకాలం పాటు ఈ ప్రధాన కాండం మీద పుష్పగుచ్చాల మీదే పూత అనేది మళ్ళీగా రావడం మనం గమనిస్తుంటాము. పూత దశ నుంచి కాయ పక్వ దశకు రావడానికి సుమారుగా 120 నుంచి 150 రోజుల వరకు పడుతుంది. ఈ కోకో కాయలు తయారైన తర్వాత ఈ పసుపచ్చ చార వచ్చిన తర్వాత కాయ పక్వానికి వచ్చిందని మనం నిర్ధారించుకొని కాయ తొడిమ చెట్టుకే ఉండే విధంగా పదునైన కత్తితోటి మనం కత్తిరింపు చేపట్టాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోగాను ఈ కాయ కోసే సమయాల్లో జాగ్రత్తలు చేపట్టకుండా, విచక్షణ లేకుండా కాయల్ని పీకేసినట్టయితే ఈ పుష్పగుచ్చాలు అనేవి దెబ్బతిని ఆ ప్రాంతంలోకి పూత అనేది కోల్పోవడం జరుగుతుంది. కోసిన కాయలన్నీ కూడాను నీడలో ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఒక కుప్పగా పోసి ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచడం వల్ల కాయలన్నీ ఒకే రకమైన పక్వ దశకి చేరి మనకి కాయ పగలగొట్టడానికి, అందులోంచి గింజలు గుజ్జు వేరు చేయడానికి మనకి సులభంగా ఉంటుంది. తర్వాత ఒక శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ కానీ టార్పాలిన్ కానీ నేల మీద పరుచుకొని ఎటువంటి వ్యవసాయ వ్యర్థాలు, మలినాలు, ఇసుక అనేవి కోకో గింజలకి విత్తనాలకి అంటుకోకుండా ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాయల్ని పగలగొట్టడానికి పదునైన కత్తులు ఉపయోగించకుండా ఒక చెక్క కర్రతోటి ఈ కాయలు మనం పగలగొట్టవచ్చు. ఈ విధంగా పగలగొట్టడం వల్ల లోపల ఉన్న గింజలకు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో మనం ఆ గింజల్ని సేకరించవచ్చు. కాయ లోపల ఉన్న ప్లాసెంటా కాడని కాయ లోపలే ఉంచి గింజలు గుజ్జును మాత్రమే వేరు చేసి ప్లాస్టిక్ ట్రేలో కానీ, వెదురు బుట్టల్లో కానీ, చెక్క బల్లల మీద కానీ ఆ తోటలో మనకు వచ్చిన పరిమాణాన్ని బట్టి మనం తర్వాత చర్య అయిన ఫర్మెంటేషన్ని మనం చేపట్టాలి. 50 కేజీల కన్నా తక్కువ పరిమాణంలో కానీ ఈ కోకో గింజలు ఉన్నట్టయితే బుట్ట విధానం అంటే ఒక వెదురుతో తయారు చేసిన ఒక బుట్ట తీసుకొని దానికి అన్ని వైపులా కోకో ఆకులతో కానీ కొబ్బరాకులు కానీ పరిచి అందులో కోకో గింజలు నింపి దానిపైన మళ్ళీ అరిటాకులు కప్పేసి దానిపైన ఒక గోనె సంచి పెట్టి బరువు పెట్టుకోవాలి. ఆ బరువు వల్ల గుజ్జు అనేది మొత్తం కిందకి పోయి గింజల ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. అదే 50 కేజీల కన్నా ఎక్కువ పరిమాణంలో కొన్ని కోకో గింజలు ఉన్నట్టయితే చెక్క బెల్ల విధానం చేసుకోవడం చాలా ఉత్తమమైనది. ఈ చెక్క బల్ల విధానంలో చూసినట్టయితే 5 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవుతోటి చెక్క రేపర్లతో తయారు చేసిన చెక్క బల్లను మనం ఏర్పాటు చేసుకోవాలి. దీని మీద ఒక అడుగు నుంచి అడుగున్నర ఎత్తు వచ్చే విధంగా ఈ కోకో గింజల్ని కుప్పలాగా పోసి ఆ పోసిన కుప్ప మీద కన్నాలు పెట్టిన పాలిథీన్ షీట్ని కప్పి దాని మీద గోనె సంచులు వేసుకొని ఈ 5 రోజుల పాటు ఈ గింజల్ని ఫర్మెంటేషన్కి లోనయ్యే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా కుప్పలాగా పోసిన గింజల్ని ప్రతి 2 రోజులకు ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పూర్తిగా కలిగి తిప్పుకోవాలి. ఈ విధంగా కలిగి తిప్పడం వల్ల గింజలన్నీ కూడా ఒకే స్థితిలో ఫర్మెంటేషన్కి లోనయ్యి అన్నీ ఒకే రకమైన రంగు, సువాసన రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా 5 రోజుల పాటు జరిగే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫర్మెంటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గింజలు పూర్తి స్థాయిలో ఫర్మెంటేషన్ అయినాయా లేవా అనేది మనం నిర్ధారించుకోవడం కోసం ఒక 2 చిన్న టెస్టులు అనేది మనం చేసుకోవచ్చు తోట స్థాయిలోనే. దీనికి గాను 5 రోజుల పాటు ఫర్మెంటేషన్ అయిన లాట్లో నుంచి గింజను ఒకటి తీసుకొని ఏదైనా ఒక సూదితో కానీ మనం పొడిచి గట్టిగా నొక్కినట్టయితే
కాఫీ డికాషన్ కలర్లో ముదురు గోధుమ రంగులో ఒక ద్రవం లాంటిది బయటికి రావడం మనం గమనించవచ్చు. లేదా గింజని నిలువుగా కట్ చేసి చూసినట్టయితే ముదురు గోధుమ రంగు వలయంలో మనకి చుట్టుపక్కల గింజ సైడ్ అంతా కూడా మనం గమనించినట్టయితే పూర్తిగా ఫర్మెంటేషన్ అయినాయని మనం నిర్ధారించుకొని డ్రైయింగ్కి మనం తీసుకెళ్ళవచ్చు. ఈ కోకో గింజల డ్రైయింగ్ చూసుకున్నట్టయితే టార్పాలిన్ షీట్ల మీద కానీ డ్రైయింగ్ ప్లాట్ఫామ్ల మీద కానీ ఈ గింజలు మనం డ్రైయింగ్ చేసుకోవచ్చు. దీనికి గాను మనం ఈ టార్పాలిన్ షీట్లు కానీ డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు కానీ శుభ్రం చేసుకొని ఎటువంటి ఇసుక మలినాలు లేకుండా మనం చూసుకోవాలి. ఈ గింజల్ని పల్చటి పొరలాగా ఏ 2 గింజలు కూడా అంటుకోకుండా డ్రైయింగ్ ప్లాట్ఫామ్ మీద వేసుకొని ఒక 5 నుంచి 6 రోజుల పాటు అక్కడ ఉన్న ఎండ స్థాయిని బట్టి మనం గింజల్ని డ్రైయింగ్ చేసుకోవాలి. డ్రైయింగ్ చేసుకునేటప్పుడు కూడా ఉన్న ఎండని బట్టి ప్రతి రోజుకి 2 నుంచి 3 సార్లు గింజల్ని కలిగి తిప్పినట్టయితే అంటుకోకుండా ఏ గింజకు ఆ గింజ వేరుగా వచ్చి మనకి మంచి నాణ్యమైన కోకో గింజలు రావడం అనేదానికి మనకి అవకాశం ఉంటుంది. 5 రోజుల పాటు పూర్తిగా డ్రై చేసినట్టయితే గింజలు 7% తేమ ఉండే విధంగా డ్రై అవడం జరుగుతుంది. గింజలు పూర్తిగా డ్రై అయిన తర్వాత చేతులు ఆడిస్తే గలగల శబ్దం కూడా మనం గమనించుకోవచ్చు. ఈ విధంగా గింజలు పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం వీటిని భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కోకో గింజలు పూర్తిగా డ్రై అయిన తర్వాత గోను సంచుల్లో కానీ వీటిని స్టోర్ చేసుకున్నట్టయితే గాలి అనేది ప్రసరణ సరిగ్గా జరిగి లోపల బూజు ఏర్పడకుండా ఎక్కువ రోజులు ఈ గింజలు మనం భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గింజలను భద్రపరచుకునేటప్పుడు కూడా కింద చెక్కరేపలతో తయారు చేసిన బల్ల కానీ ఏదైనా వెదురు కర్రలతో కానీ ఒక ఏర్పాటు చేసుకొని దాని మీద ఈ గోను సంచులు వేసుకున్నట్టయితే ఈ గింజలు నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. వీటితో పాటుగా మొక్కజొన్న, వరి ఇట్లాంటివి కూడా కోకో గింజలతో పాటు భద్రపరచుకోకపోవడం ఎంతైనా మంచిది. దీనివల్ల వరి, మొక్కజొన్నకి సోకే స్టోరేజ్ పెస్ట్ అనేది కోకో గింజలకు కూడా సోకి కోకో గింజల నాణ్యత అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కోకో గింజలు మంచి నాణ్యతతోటి మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కోకో గింజల రంగు, రుచి, పరిమాణం, సువాసన బాగుండాలంటే కొన్ని ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ముందుగానే చిన్న చిన్న కాయలను వేరు చేయటం మంచిదంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామ రైతు ఎన్ గణేశ్వరరావు. ఈ కోకో 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నామండి. ఈ ఈల్డింగ్ అది బాగానే వస్తుంది మాకు. పిల్లలు తినే చాక్లెట్లు కాబట్టి ఇది బాగా కొంచెం పసుపు రంగు వచ్చి చార్లు వచ్చిన కాయలే కోస్తున్నాం. కోసిన తర్వాత కూడా కొంచెం ఎక్కడైనా పచ్చికాయ ఉన్నా అది ముగ్గుపోయి బాగా తయారవడానికి ఒక 4 రోజులు బరకం మీద మేము పోగు కింద పెట్టుకుని బరకం కింద ఒక బరకం వేసుకుని పోగు వేసుకుని పైన బరకం కప్పేస్తాం. దానివల్ల ఏంటంటే బాగా మొగ్గి మంచి కాయ కలర్ వస్తుందండి. కలర్ వచ్చినప్పుడు ఈ కోకో కాయలని గుట్టని మేము కింద బరకం వేసుకుని ట్రేలోకి కటింగ్ చేసుకుని గింజలన్నీ ట్రేలో తీసేసుకుంటున్నాం. క్వాలిటీ గింజ వస్తుందండి. ఏంటంటే పిల్లలు తినే చాక్లెట్ కాబట్టి ఇది ఫర్మెంటేషన్ కూడా 5 రోజుల నుంచి 6 రోజుల దాకా చేస్తున్నాం. ఎట్లా అంటే ఇది ట్రేలోకి తీసుకున్న తర్వాత పొద్దున్న రోజు ఒకసారి కిందకి పైకి కలుపుతాం, రోజు అలాగే ఇంచుమించు 4 సార్లు చేస్తున్నాం. ఈ 4 రోజులు ట్రేలో ఉంచడం వల్ల ఈ రసం అన్నీ కారిపోతుంది. తర్వాత ఏమో బరక మీద ఎండబెట్టుకుంటున్నాం. ఎండబెట్టినప్పుడు ఇది ఏంటంటే గింజ కూడా మంచి దృఢంగా ఉంటుంది, మంచి బ్రౌనిష్ కాఫీ కలర్ వస్తుంది, మంచి క్వాలిటీ గింజ వస్తుందండి. దాన్ని మేము ఎన్నాళ్ళు దాచుకున్నా ఇబ్బంది ఉండలేదు. ఈ సంవత్సరం అయితే మేము ఇంచుమించుగా ఒక 4 నెలల వరకు దాచామండి. రేటు కూడా మాకు ఈ 4 నెలలు దాయటం వల్ల రేటు ₹1000 టైంలో మేము అమ్మగలిగామండి. క్వాలిటీ గింజ ఉండటం వల్ల దాచుకున్నా కానీ భయం ఉండలేదు మాకు. ఇలాంటి చిన్నకాయలు మేము యాక్చువల్ ఏం చేస్తామంటే ఈ సెపరేట్ చేసేస్తున్నాం. కుళ్ళిపోయిన కాయలు, చిన్నకాయలు సెపరేట్ చేసేయటం వల్ల కూడా ఏంటంటే ఈ దీంట్లో ఎక్కువ తప్పు ఉంటుంది. తర్వాత చిన్నకాయ మన ఎక్కువ చిన్న గింజ కనబడుతుంది. ఇలాంటి చిన్నకాయలు ప్రొసెస్ చేయటం వల్ల ఈ తీసేసి వేరే మేము సెపరేట్గా చేసుకుంటే వల్ల కూడా క్వాలిటీ గింజ ఉన్న గింజ క్వాలిటీగా కనబడుతుంది. లేకపోయినా కానీ వేరే ప్రాసెస్ సెపరేట్గా వేరే పగలు కొట్టుకుని వేరే దాన్ని ఎండబెట్టుకుంటూ బెటర్. అలా చేయడం వల్ల ఏంటంటే ఉన్న గింజన్న మంచి క్వాలిటీ వస్తే మన దగ్గర ఎవరైనా కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కోకో గింజల నాణ్యత ప్రమాణాల గురించి వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.